తెలంగాణలో ఉన్నటువంటి గర్ల్ చైల్డ్స్ కంటే ఆడపిల్లలకు వీళ్ళందరికీ కూడా ఇట్లాంటి ఒక ఈవెంట్ ద్వారా ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది కూడా బిల్డప్ అవుతుంది. సో మహిళలు కావచ్చు అందరూ కూడా ఇంత మంచి రాణిస్తున్నారు ప్రపంచ స్థాయిలోనే. మీరు ఎట్లాంటి సందేశాన్ని ఇస్తారు? తప్పకుండా అంటే ఇది విమెన్ ఎంపవర్మెంట్కి ఇది ఒక చాలా పవర్ఫుల్ వేదిక. మనము చూసాము, చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు, బట్ ఎవరో విన్ అయ్యారు. మిస్ మన థాయిలాండ్ ఆమె ఓపల్ మిస్ వరల్డ్గా ఎంపికైంది. ఆమె లైఫ్ చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఆమె ఒక క్యాన్సర్ బాధితురాలు, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలు. ఆపరేషన్ అవన్నీ చేశాక అంటే చాలామందికి నిరుత్సాహం వచ్చేస్తుంది, లైఫ్లో ఏదో ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేయలేము. బట్ అట్లాంటి పరిస్థితి నుంచి బయట పడడమే కాకుండా నేను కొత్త సాధించుకోగలుగుతాము అట్లాంటి ఒక ధ్యేయం పెట్టుకొని అంత పెద్ద వేదికలో 108 మందిని ఓడించి ఆ కిరీటం సొంతం చేయడం అంటే ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఆమె విన్ అయింది కాబట్టి ఆమెని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. బట్ కనీసం 50 మంది అందులో ఇట్లాంటి ఇన్స్పైరింగ్ వాళ్ళ జీవితాన్ని నుంచి వాళ్ళు ఇట్లా ఈ స్థాయికి ఎదిగి ఉంటారు. సో చాలా నేర్చుకునేది ఉంది. చాలా మన తెలంగాణ గర్ల్స్ కావచ్చు, భారతదేశంలో కూడా ఇంకా మహిళల పట్ల రకరకాలుగా వివక్షతలు ఉన్నాయి. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లాంటి ఈవెంట్ చేసేటప్పుడు మన అందరికీ తెలుసు, తెలంగాణ రైజింగ్లో మహిళలకి చాలా పెద్ద పీఠం ఉంది. సో వారు కూడా ఖచ్చితంగా దీన్ని ఒక మోటివేషన్గా తీసుకొని మమ్మల్ని ఇంకా మహిళల కోసం ఇంకా మంచి చేయాలి, స్కూల్ గర్ల్స్, కాలేజ్ గర్ల్స్ని కూడా ఇంకా ఇన్స్పైర్ చేయాలి, ఖచ్చితంగా మమ్మల్ని కూడా వారు ప్రోత్సహిస్తారు.